100 రోజులు దాటింది షర్మిలక్క పాదయాత్ర చేయబట్టి. ఊర్ల పంట తిరుగుడు, అందరిని మందలిచ్చుడు, తిప్పలు అరుసుకునుడు, సర్కారును ప్రశ్నించుడు. ఇక మంగళవారం నిరుద్యోగ దీక్షలు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో నడుస్తున్నది యాత్ర. కానీ అధికార పార్టీలకు అసలు నచ్చతలేనట్టున్నది. ఒక కాడ ఏం చేసిండ్రో చూడుర్రి మరి. ఓ దిక్కు చీకటైంది, మీదికెళ్లి జోరు వాన. అయినా అట్లనే కూకుంది షర్మిలక్క. దీనికో లెక్కుంది. సూర్యాపేట జిల్లా లక్కవరంలో నిరుద్యోగ దీక్ష అయిపోయినాక పాదయాత్ర షురూ చేస్తుంటే కళాకారుడు ఏపూరి సోమన్నను కొడతానికి వచ్చిర్రట గులాబీ పార్టోళ్ళు. లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సార్నేమో అన్నాడని పుస్తీలకు వచ్చిర్రన్నట్టు. మాట్లాడితే సుత తప్ప అని ఇల్లు అటు నూకేసుకునుడు ఇటు నూకేసుకునుడు. నిమ్మలంగా యాత్ర చేస్తున్న మా మీదికి మరల పడతారా అని రాజన్న విగ్రహం ముంగట కూకుంది షర్మిలక్క. వాళ్ళిద్దరిని తీసుకురండి, కేసు పెట్టండి. అంతవరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మరి ఇక్కడ చేయొచ్చు కదా. దాడి చేస్తానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయాలని దగ్గర 3 గంటలు దీక్ష పట్టింది ఆనల దడుచుకుంటూనే. ఇక లాభం లేదని పెద్ద పోలీసు వాళ్ళు బుదరకిస్తే గప్పులు వేసింది. అయినా అయ్యేదాన్ని ఉంటే మైకుల ముంగట చూసుకోవాలి, అడగాల్సినవి బాగా చెప్తా అడగాలి. అంతేగాని మందిని మీదికి తోలడం వలన సై అంట. అరే సైదన్నా